ఇప్పుడు చాలామంది ఎంటెక్, బీటెక్ ఇలా మంచి స్టడీస్ చేసి కూడా కనీసం ఉద్యోగం దొరకక సంవత్సరాల తరబడి అసలు పక్కన ఉండేటువంటి వాళ్ళు చాలామంది గణనీయంగా పెరిగిపోతున్నారు. నేను నా దగ్గరికి ఎన్ని వందల మంది, వేల మంది ఇలాంటి పిల్లలు చాలామంది వచ్చారండి. వాళ్ళకు తెలిసి నేను చేసింది ఏంటంటే వాళ్ళ పేరులో చిన్న మార్పు చేశారు. అదృష్టం. ఆ అదృష్టం ఎలా ఉంటుందంటే ఒక ఇనుమును అయస్కాంతం ఎలా లాగిస్తుందో అదృష్టం కూడా వారి పేరులో కలిపితే ఆ ఉద్యోగం అనేది కూడా ఖచ్చితంగా వాళ్ళకు వస్తుందండి. నన్ను నమ్మండి, నేను చెప్పేది అక్షరాల నిజం. మీరు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నా, గవర్నమెంట్ ఉద్యోగమైనా ప్రైవేట్ ఉద్యోగం కోసమైనా ప్రయత్నించినప్పుడు మీరు చదువుకోండి, బాగా చదువుకోండి, కష్టపడండి. కష్టపడంది అయితే ఇది రాదండి, చదువుకోండి. నేను మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని అదృష్ట సంఖ్యాబలంలోకి మినిమం 270 డిగ్రీల్లో 2500 ఫ్రీక్వెన్సీలో నేను పేరు ఇస్తాను. ఇచ్చినటువంటి పేరును ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్పోర్ట్, సర్టిఫికెట్లో ఎక్కడ చేంజ్ చేయకండి. జస్ట్ ఒక నోట్బుక్లో రోజు ప్రాక్టీస్ చేయండి. సంతకం మాత్రం నేను చెప్పిన స్టైల్లో పెట్టుకోండి. అయ్యో మరి సంతకం ఇప్పుడు ఇలా మారిస్తే పాత సంతకాలంటే సంతకం ఏదైనా పెట్టుకోవచ్చండి, తప్పులేదు. పేరులో అక్షర బలాన్ని చేంజ్ చేస్తే ఎక్కడ మనం చేంజ్ చేయడానికి ఉండదు. సంతకం మన ఇష్టం అండి, సంతకం ఎలా పెట్టినా చెల్లుతుంది. కాబట్టి ఆ సంతకాన్ని కొంచెం మార్పు చేస్తాను. మీరు ఇదివరకు వాడుతున్న సంతకాన్ని కూడా నాకు పంపించండి. వీలైతే దాన్నే నేను ఏమైనా కరెక్ట్ చేసే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, ఉద్యోగం అనేది 100% వస్తుంది. నేను చెప్తున్నానండి, మీరు చదువుకున్నటువంటి పిల్లలు ఏంటంటే ఈ న్యూమరాలజీని కానీ ఆస్ట్రాలజీ కానీ వీరు నమ్మరు. కానీ ఒక్కసారి నమ్మి చూడండి, ఆ తర్వాత మీరే ఒక 100 మందికి చెప్తారు దీంట్లో ఇంత పవర్ ఉందా అంటే ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. తెలుసుకోండి మీరే. నేను ఎంతో మందికి, కొన్ని వేల మందికి పిల్లలకి చిన్న సంఖ్యాబలంతో, సిగ్నేచర్ మార్పుతోని 100% ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. కాబట్టి ఒక్కసారి ట్రై చేస్తే పోయేది ఏమీ లేదు, ఖచ్చితంగా ట్రై చేయండి.